హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హృదయాంజలి పార్ట్ 3లోకి వచ్చేసాము. మీ అబ్బాయి నా దగ్గరే పనిచేస్తాడు, జ్యోతి రెంటెడ్ బుక్ షాప్ ప్రొప్రైటర్ని అని చెప్పాడు అతను. అలాగా, సంతోషం. కానీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదే. వాడికంటే పెద్దది ఆడపిల్ల ఉంది. మా పరిస్థితి ఏమిటో మీకు తెలియకుండా ఉండదు. అక్కా తమ్ముడు చెరో తెడ్డు వేస్తుంటేనే ఈ సంసార నవ ముందుకు జరగడం కష్టంగా ఉండేది. ఇప్పుడు వాడికి పెళ్ళైతే వాడిది వాడికవుతుంది. అందుకని ఇప్పట్లో వాడికి పెళ్లి చేసే ఆలోచన నాకు లేదండి. అక్క పెళ్లి చేయాల్సిన బాధ్యత వాడికుండగా దాన్నలా ఉంచి తను పెళ్లి చేసుకోవడం లోకోముప్పని సంగతండి అని అన్నారు ఆచారి. పెళ్లి చేసినంత మాత్రాన మీకు అబ్బాయి పరాయివాడు కాదు. మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. మా అమ్మాయి కూడా చదువుకున్నదే. తను వేడినీళ్ళకి చన్నీళ్ళన్నట్టుగా ఏదో ఒక పని చేస్తుందే కానీ ఇంట్లో ఊరికే ఏం కూర్చోదు. నేను మీలాగా ఒకనాడు కష్టాలు పడ్డవాణ్ణే. ఇప్పటికీ మాది మధ్యతరగతి కుటుంబమే. అందుకే మీ కుటుంబ పరిస్థితి తెలిసే పిల్లనివ్వడానికి సిద్ధపడి వచ్చాను. ముఖ్యంగా మా జ్యోతి మీ అబ్బాయిని ఇష్టపడింది అని అన్నాడు ఆయన. మీరెన్నైనా చెప్పండి, పెద్దది పెళ్లి కావాల్సిన పిల్ల ఉండగా వాడికి ఇప్పుడు పెళ్లి చేయలేనండి అంటూ ఖచ్చితంగా చెప్పారు ఆచార్య. మీ అబ్బాయి పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతే తప్ప అక్కా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు పట్టించుకోడని మీరనుకోవడం పొరపాటండి. అతను ఇంటివాడే, జీవితంలో స్థిరపడితేనే కదా తన వాళ్ళకి ఏదైనా చేయగలిగేది. బాను నా అల్లుడైతే అతడి కుటుంబం నాది కాదా? అతడి కష్టాలు నావి కావా? ఈ పరిస్థితుల్లో మీకు మరో కుటుంబం ఆసరా ఎంతో అవసరం. మీ అబ్బాయి ఎందుకు నాకు నచ్చాడంటే అతడి జీవితంలో స్ట్రగుల్స్ పడ్డాడు. కొంచెం చెయ్యి ఆసరా దొరికితే పైకి వెళ్ళే సమర్థుడయ్యాడు. ముఖ్యంగా అతడి సిన్సియారిటీ నాకెంతో నచ్చింది. తొందరేం లేదు, ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అని సెలవు తీసుకున్నాడు ఆయన. ఆ రాత్రి రోజు కంటే ఓ గంట లేటుగా వచ్చాడు బాను. అతడి ముఖంలో స్పష్టంగా చిరాకు, అశాంతి కనిపిస్తున్నాయి. మీ బుక్ షాపు ప్రొప్రైటర్ శాస్త్రి వచ్చాడ్రా. అతడికి అన్నం వడ్డిస్తూ వేళ్లదీసింది అపురూప. తెలుసు అన్నట్టుగా అతడు మౌనం వహించాడు. నీకంతా తెలిసే జరుగుతుందన్నమాట, తండ్రి రుసరుసలాడుతూ అడిగాడు. బాను ముఖంలో అణుచుకుంటున్న అసహనం కనిపించింది. నీకిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందిరా. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇంటిలో ఇంటిలో కానీ కానీ టికానా లేదు. నీకు పెళ్ళాం ఒక్కటే తక్కువైందా అని అన్నారు ఆయన. బాగుంది నాన్నగారు, నేను అడిగానా పెళ్లి చేయమని అని అన్నాడు ఉదయభాను. మరి ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను అడగకుండానే వచ్చాడా అని అన్నారు ఆచారి. అడిగాడు. నాకు తెలియదు, మా నాన్నగారిని అక్కని అడగమని చెప్పాను అని అన్నాడు భాను. ఇంట్లో అడగమంటే నీ మటుకు నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఇంట్లో పెళ్లి కావలసిన అక్కయ్యుంది. ఇహ బజారు భత్యం, బావిలో నీళ్లు అన్న చందంగా రోజు గడుస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు అని నువ్వు చెబితే ఆయన ఎందుకు వస్తాడ్రా అని అడిగాడు తండ్రి. అందుకు బాను కాస్త చిరాక్క, ఏమిటక్క నాన్న మరీను, నేనేమంత కాని పని చేశాను? మీకు తెలియకుండా ఆయనకి నేనేం మాట ఇవ్వలేదు కదా అక్కతో ఫిర్యాదుగా అన్నాడు. అందుకు అపురూప మాట్లాడుతూ, నాకు కూడా ఇష్టం లేదురా ఇప్పుడే నీకు పెళ్ళంటే. మనమే ఎన్నో కష్టాల్లో ఉన్నాము. కోటి కోరికలతో అత్తారింట్లో అడుగుపెట్టే పిల్లకు మనం పంచాల్సింది ఈ కష్టాలే కదా. నీకంటే పెద్దదాన్ని ఉన్నానని కాదు, నా పెళ్ళి నువ్వు బ్రహ్మచారిగా మిగిలిపోయి చెయ్యాలని కాదు. నీకు ఉద్యోగం రాని అప్పుడు నీ పెళ్ళికి నేను అభ్యంతరం చెప్పను, నాన్ననే చెప్పనివ్వను అని అంది అపురూప. భానుది ఎదురు తిరిగే మనస్తత్వం కాకపోయినా అక్క మాట్లాడిన మాట రుచించనట్టుగా అప్రసన్నంగా ఉన్న అతడి ముఖమే చెబుతుంది. మరుసటి రోజు కాన్వెంట్ నుండి వస్తున్న అపురూపను బస్సు దిగగానే కలుసుకొని దగ్గరలోనే ఉన్న పార్కుకు తీసుకువెళ్ళాడు భాను. నీతో మాట్లాడాలక్క. ఇంట్లో అయితే నాన్నగారు అరుస్తారు. ఈ వయసులో ఆయన్ని నేను బాధ పెట్టలేను కూడా అంటూ నసిగాడు. పెళ్లి సంగతేనా? నిన్ననే చెప్పే కదా నా అభిప్రాయం అని అంది అపురూప.
నువ్వు నీ అభిప్రాయం చెప్పావు, నా అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా అని అన్నాడు భాను. చెప్పు అంది ఓ మూలన బెంచి మీద కూర్చుంటూ. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పడం సబబే, కానీ ఉద్యోగం వస్తుందన్న ఆశ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటం లేదు. ఉత్తర దక్షిణాలు రెండూ లేని వాళ్ళం. సామర్థ్యంతో తెచ్చుకునే ఉద్యోగాలు కూడా ఉన్నాయనుకోను, కానీ సామర్థ్యం చూపుకొని అవకాశం మనకెవరైనా ఇస్తే కదా అని అన్నాడు. మళ్ళీ అతనే మాట్లాడుతూ, జ్యోతిని నాకిస్తే కట్నం కింద నా చేత బుక్ స్టాల్ పెట్టిస్తానన్నారు శాస్త్రి గారు. ఈ చిల్లర మల్లల పనులు మానేసి ఇండిపెండెంట్గా బ్రతికే అవకాశం దానివల్ల నాకేర్పడుతుంది. చేతిలో ఒక పని ఉంటే సైడ్ బిజినెస్గా ఎన్నో చేయొచ్చు. ఉద్యోగంలో ఏముందక్క, జానెడు బెత్తెడు జీతం కలిసి రావాలి కానీ బిజినెస్లో ఎంతైనా ఎదిగే అవకాశం ఉంది. ఏమంటావక్క అని అంటూ అడిగాడు భాను. వ్యాపారం అన్నది ఓ అద్భుత ప్రపంచం. అందులో అడిగి పెడితే లక్షాధికారి భిక్షాధికారి కావచ్చు, భిక్షాధికారి లక్షాధికారి కావచ్చు. 10 పైసలతో పెట్టుబడితో 10 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాదని ఎలా చెప్పగలదు? బాగుపడే అవకాశం ఒకటి తనకు వచ్చిందని ఆ అవకాశాన్ని అందుకునేందుకు పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నాడు భాను. జ్యోతితో నాకు 3 ఏళ్ల పరిచయం అక్క. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మా ముందున్న జీవితం గురించి మాకు సరైన అవగాహనే ఉంది. నేనిప్పుడు పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకునే వరకు ఆగుతానంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో సంబంధం చేసుకోనంది. నా పరిస్థితి ఇంచుమించు అదే అని చెప్పాడు భాను. అంత గాఢంగా ఒకరికొకరు కావాలనుకున్నప్పుడు ఇక ఆగడం అనవసరం. భాను పెళ్లికిక నేను చెప్పాల్సిన అభ్యంతరం ఏమీ లేదు అని అనుకుంది. నాన్నగారికి నువ్వే నచ్చ చెప్పాలక్క అని అన్నాడు భాను. సరే అలాగే చెబుతానులే అని అంది రూప. అదే వారంలో ఉదయభాను పెళ్లి జ్యోతితో జరిగిపోయింది. శాస్త్రి కష్టపడి పైకి వచ్చినవాడు, డబ్బు విలువ బాగా తెలిసినవాడు. పెళ్లి చాలా క్లుప్తంగా జరిపించాడు. జ్యోతి అత్తవారింట్లో 3 నిద్రలు చేసి వెళ్ళాక మళ్ళీ రాలేదు ఆ ఇంటికి. ఇక్కడ ఇల్లు ఇబ్బంది కదా, అక్కడ వాళ్ళ అన్న వదినలు ఉద్యోగరీత్యా చాలా దూరంలో ఉన్నారు. అంత ఇంట్లో ముసలి వాళ్ళిద్దరే ఉండాలంటే ఎలాగో అనిపిస్తుందట. కొన్నాళ్ల పాటు ఇలాగే జరగనీయమన్నారు మా అత్తగారు అని చెప్పాడు భాను. అత్తారింటికి షాపు దగ్గరవుతుందని అక్కడికే వెళ్ళసాగాడు భాను. రాను రాను రావటమే తగ్గిపోయింది. వచ్చినప్పుడు 10 20 తండ్రి తలగడ క్రింద పెట్టిపోతుంటాడు. ఇంటద్దె కృష్ణవేణి ఆంటీకి ఇచ్చిరా అర్పిత అంది అప్పుడే స్కూల్ నుండి వచ్చిన అపురూప పర్సులో నుంచి డబ్బు తీస్తూ చెప్పింది. అక్క ఇచ్చిన నోట్లు లెక్క పెట్టుకుంది అర్పిత. 1 నెల అద్దె ఇది, మనం ఇవ్వాల్సింది 3 నెలల అద్దె కదక్కా అని అంది అర్పిత. మొత్తం నా జీతం ఇచ్చేసిన 3 నెలల అద్దె భర్తీ కాదు, ఇప్పటికి నెల అద్దె ఇచ్చేసిరా, వారం 10 రోజుల్లో మిగతా డబ్బు ఇస్తానని చెప్పు అని చెప్పింది అపురూప. నేను వెళ్ళను, ఆవిడ ఈ డబ్బు తీసి నా ముఖాన కొట్టి భద్రకాళిలా అరిచి 3 నెలల అద్దె పట్టుకురాపో అంటుంది. నువ్వే వెళ్ళు, ఏం సమాధానం చెప్తావో ఎలా సర్ది చెప్తావో అని అంది అర్పిత. ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కదే, తిట్లు దీవెనలు సమానంగా పంచుకోవాలన్న తెలివి నీకెప్పుడు వస్తుందో అని అంది. విసురుగా రోషంగా అంది అర్పిత. అందుకే నేను చదువు మానేసి ఉద్యోగం చేస్తానని చెప్పింది అని అంది అర్పిత. ఏమన్నా అంటే చదువు మానేస్తానటం తేలికైంది నీకు, అక్కడేదో ఉద్యోగాలు కుప్పలుగా పోసినట్టు, కావాలనుకున్న వాళ్ళు ఒకటి ఏరి తెచ్చుకోవచ్చునన్నట్టు అని అంది అపురూప. నీ బాటి ఉద్యోగం నేను సంపాదించుకోలేకపోన్లే అని అంది. నీతో పెట్టుకోవడం నాదే తప్పు, మనసు పాడైపోవడం తప్ప ఇంకేం మిగలదు అని అంటూ చెల్లెళ్ళతో మాట్లాడే ఓపిక లేనట్లుగా నిస్పృహగా ఒక నిట్టూర్పు విడిచి డబ్బు తీసుకొని బయలుదేరింది అపురూప.
కానీ గుండె దడదడలాడుతుంది. డబ్బు తక్కువ ఉన్నందుకు ఇంటావిడ నిజంగానే భద్రకాళి అవతారం ఎత్తుతుంది. కానీ ఏం చేయగలదు తను? మొత్తం జీతం ఇంటద్దె కింద కట్టేసి ఏం చేయాలి? ఏం తినాలి? తమకు ఓ పూట అన్నం లేకపోయినా గడుస్తుందేమో కానీ తండ్రికి ఓ పూట మందు లేకపోతే గడవదు. వచ్చేటప్పుడు పేపర్ తీసుకురా తల్లి అని అన్నాడు తండ్రి. ఆ గదిలో ఒక మూలన మంచం కుక్కిలో అస్థిపంజరంలా అంటుకుపోయిన తండ్రికి అదొక్కటే కాలక్షేపం. అపురూపగా గడప దాటుతూ పేపర్ అడిగితే ఆవిడ ముఖం ఎలాగో పెట్టుకుంటుంది నాన్నగారు అని అంది. చదివి పడేసిన పేపరే కదమ్మా, మనమేమన్నా తినేస్తామా ఏమిటి? చదివి ఇచ్చేస్తాంగా అని అన్నారు ఆచారి. సరే అడుగుతానులే నాన్నగారు అని అంది అపురూప. ఇంటావిడ కృష్ణవేణి పక్కనే ఉంటుంది. అపురూప బితుకుమంటూ వెళ్ళేసరికి ఆవిడ వరండాలో బియ్యం బాగు చేసే కార్యక్రమంలో ఉంది. జల్లెడలో బియ్యం పోసి ఒక లయతో గిర్రన తిప్పుతుంది. ఆవిడ చేతిలో జల్లెడ తిరగడం లేదు కానీ జల్లెడలో బియ్యం చక్రంలా తిరుగుతున్నాయి. ఇంటద్దె తెచ్చాను ఆంటీ అని అంది అపురూప. 3 నెలలది తెచ్చావా లేదా? ఆవిడ జల్లెడ తిప్పడం ఆపి కొట్టినట్టుగా అడిగింది. 1-2 రోజులాగితే మొత్తం ఇచ్చేస్తాను ఆంటీ, ట్యూషన్ ఫీజులు వస్తాయి, ఇప్పటికిది ఉంచండి అని అంది అపురూప. అపురూప చేతిలోని నోట్లు విసురుగా లాక్కొని గబగబా లెక్కపెట్టి ముఖం చీదరింపుతో నిండిపోగా సరిగ్గా అపురూప మీద పడేలా రెట్టింపు విసురుతో విసిరింది. మెత్తగా ఊరుకొని కొద్దీ ప్రతి నెల ఇలాగే చేస్తున్నావు. మొత్తం అద్దె డబ్బు చెల్లుగా ఇచ్చిన పాపాన ఏనాడైనా పోయావా? ఎప్పుడు 2-3 నెలల అద్దె బకాయి. ఇక ఈసారి చస్తే ఊరుకోను. మొత్తం డబ్బు ఎల్లుండిలోగా ఇస్తే సరే, లేకపోతే ఏం చేస్తానో చెప్పి చెయ్యను అని అంది ఆమె. అక్కడే ఉన్న ఆమె భర్త, ప్రతి నెల ఇదే గొడవ కదే, ఇల్లు ఖాళీ చేయిస్తే పోలా అన్నాడు. ఆవిడ పులిలా భర్త మీద విరుచుకుపడింది. మీకు దమ్ముంటే వాళ్ళని ఖాళీ చేయించండి, 7 ఏడాది నుండి ఖాళీ చేయమని చెబుతున్నాను, చేస్తున్నారా అని అంది. అటో ఇటో తేల్చేస్తాను అన్నట్టుగా అతడు భుజం మీద తువ్వాలు దులిపి వేసుకుంటూ అపురూప ముందుకు వచ్చాడు. ఏమిటమ్మా ఈ సతాయింపు? ఏళ్ళైనా అద్దె 10 రూపాయలు పెంచరు, ఇచ్చే అద్దె సరిగా ఇస్తారా అంటే అదీ లేదు. మమ్మల్ని శని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు కదమ్మా అని అన్నాడు ఆయన. అంతలో వాళ్ళు ఖాళీ చేసిన మరుక్షణం ఓ 100 రూపాయలు అద్దె పెంచి ఇచ్చుకోగలను అంటూ కృష్ణవేణి అందుకుంది. ఆఖరికి పోలీసుల్ని పిలిచి వెళ్ళగొట్టాల్సి వస్తుందేమో అని అంది ఇంటావిడ. పాలిపోయి దుఃఖంతో నిస్సహాయంగా చూడసాగింది అపురూప. ఆవిడ అన్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. తామిస్తున్న 200 అద్దె చాలా తక్కువే. ఓల్డ్ సిటీ కాబట్టి ఈ మాత్రమైనా దొరికింది. ఇదే మరో చోట అయితే 400-500కి తక్కువ రాదు. తాము ఖాళీ చేస్తే 100 అదనంగా వస్తాయి అని అనుకుంది. రేపు మీ అద్దె మొత్తం చెల్లగడతాను ఆంటీ, ఎలాగో గొంతు పెగుల్చుకొని అంది అపురూప. జీతం వచ్చిన రోజే ఇవ్వలేదు, తర్వాత ఏ ఇస్తావు? ఈ గడువులు గడపడానికేకా అని అంది. ఇస్తాను ఆంటీ, తప్పక ఇస్తాను. మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ ఉండడానికి మేమేం మీ శత్రువులం కాదు. మీ ఇంట్లో 4-5 ఏళ్లుగా ఉంటున్నాం. కాస్త వెనుక ముందు ఇస్తూనే ఉన్నాం. ఇక అద్దె పెంచమంటే ఈ ఇంట్లో దిగినప్పుడు అద్దె 100 రూపాయలు, ఇప్పుడు 200. ఇంకా పెంచమంటే మా పరిస్థితి మీకు తెలియంది కాదుగా అని అంది అపురూప. తెలుసు కాబట్టే గట్టిగా వసూలు చేయలేకపోతున్నా. రేపు మాత్రం ఖచ్చితంగా తెచ్చివ్వాలి. క్రింద పడ్డ నోట్లు ఏరుతుంటే అపురూప కూడా సాయం చేసి మొత్తం నోట్లు మడతపెట్టి ఇచ్చింది ఆమెకి. వెళ్ళడానికి 2 అడుగులు వేసి ఆగింది. అంకుల్, కొంచెం ఆ పేపర్ ఇస్తారా? ఓ గంటలో తిరిగేసిస్తాను అని అంది. చౌకగా అద్దెకుండటమే కాదు, అద్దె ఏ నెలకా నెల బకాయి ఉండటమే కాదు, పేపర్ కూడా ఫ్రీగా ఇవ్వాలా మీకు? ఏదో చదివి ఇచ్చేస్తారులే అనుకుంటే వాటికి కంతలు పెట్టి ఇవ్వడం ఒకటి అని అన్నాడు ఆయన. నిజమే, అర్పితకు ఓ చెడ్డ అలవాటు ఉంది. తన ఫేవరెట్ యాక్టర్ బొమ్మ పడితే కట్ చేసి తీసుకోవటం ఆమెకి అలవాటు.
అపురూపకి కూడా 1-2 సార్లు వాంటెడ్ కాలమ్స్, ఉద్యోగ అవకాశాలు అన్నవి కట్ చేసుకుంది. కట్ చేయటం తప్పే అంకుల్, ఈసారి మీ పత్రిక పువ్వుల్లో పెట్టిస్తాగా అని అంది. పేపర్ తీసుకొని వచ్చింది అపురూప. ఇల్లుగల్లా వాళ్ళు అరిచిన అరుపులన్నీ అర్పితతో పాటు తండ్రి కూడా విన్నాడు. ఆయన గుండెల్లో దుఃఖం తుఫానులా చెలరేగింది. అపురూప గదిలో అడుగుపెట్టగానే అందుకొన్నాడు. ఇది ఇల్లా? వట్టి మురికి కూపం. మన ఊళ్ళో బాత్రూమ్ ఉంటుందమ్మా, ఇంతకంటే విశాలంగా శుభ్రంగా. దేనికి 200 రూపాయలు అద్దెవ్వటం, కొంచెం అటు ఇటుగా అయితే నానా మాటలు. వాళ్ళ తాత సొమ్ము తిన్నట్లుగా సిగ్గుశరాలు ఎంచటం. ఇక్కడ వచ్చి ఏం బావుకున్నామని? వెధవ ఉద్యోగం ఇక్కడికి ఈడ్చుకు వచ్చి పడేశావు. సూర్యచంద్రులు ఎక్కడ ఉదయిస్తారో ఎక్కడ అస్తమిస్తారో తెలియదు. మన ఊళ్ళో మంచి గంధం లాంటి గాలి, మధురమైన నీళ్లు. ఇక్కడేముంది? దుర్గంధం, పాచిపట్టని నీళ్లు, పగలు రాత్రి తేడా లేకుండా కరిచే దోమలు. ఈ నరక కుపంలో నేను ఇంకొక క్షణమైనా ఉండనమ్మా. మూటముళ్ళే సర్దుకొని వెళ్ళిపోదామన్నాడు. తండ్రి గొంతులో ఆవేదన. మన ఊరెళ్ళి ఎక్కడుంటాం నాన్నగారు? ఏం తింటాం? ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు లేక, ఆలనా పాలనా లేక ఇల్లు కూలిపోయి జనం చేతికందినవి తలుపులు దూలాలు ఎత్తికెళ్ళిపోయారట. ఇప్పుడు అక్కడున్నది మన ఇల్లు కాదు, పాడుపడిన మొండెగోడలు. ఆ మధ్యన మన ఊరి పెద్ద రెడ్డిగారు చెప్పలేదు, ఇక ఏ గుడి సత్రంలోనో తలదాచుకు ఉందామన్నా ఏం పెట్టుకు తిందాం అని అడిగింది. బ్రాహ్మడికి యాచన తప్పలేదమ్మా. జోలెపట్టి ఊళ్ళో అడుక్కు వచ్చి మీకు పెడతాను, మిమ్మల్ని ఆకలికి చంపను అని అన్నాడు ఆచారి. తిండి కోసమే బ్రతికి ఉన్నామనుకుంటే ఈ కష్టాలు అవమానాలు పడలేక ఏనాడో గుక్కడి విషం మింగి చచ్చేవాళ్ళం. బ్రతికి ఏదైనా సాధించాలి, జయమో అపజయమో, చచ్చే వరకు ఈ పోరాటం సాగించాలి అని అంది. ఏం సాధించావమ్మా? ఇక్కడికి వచ్చి 100-200 జీతం కోసం ప్రొద్దున లేచి తిని తినక పరుగులు, చీకటి పడుతుంటే పీక్కుపోయిన ముఖంతో వడిలిపోయి ఇంటికి రావటం, మళ్ళీ వంట వార్పు. రాత్రికి ఏ కలత నిద్రపోతావో, సూర్యుడు మేల్కొన్న వేళకి నువ్వు మేల్కొని మళ్ళీ పొట్టతిప్పలకి పరుగులు. ఈ పరుగుల్లో నీ ఆరోగ్యాన్ని యవ్వనాన్ని కరిగించుకుంటుంటే నువ్వు నా విస్తరిలో పెట్టే కూడు నీ రక్తంతో కలిపి పెట్టినట్టుగా ఉంటుందమ్మా. ఆ కూడు మనస్ఫూర్తిగా తినలేకే 50 ఏళ్లకే బ్రతికిన శవంలా అయ్యాను. పదమ్మా, నువ్వు వెట్టి చాకిరీ చేయొద్దు. మన ఊరెళితే మన ఊరి రైతులు మనల్ని చంపరు. ఇంటికి పట్టెడు గింజలు పెట్టినా మన కడుపులు నిండుతాయి. తిన్నది ఒంటికి అంటితేనే నేను బాగవుతాను. నాకు కాళ్ళు లేకపోతేనే కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్పగలను. 10-25 వస్తాయి. ఎవరైనా అడిగితే తాటి ఆకులు ఇస్తారు. మన ఇల్లు గుడిసెలా కప్పుకుందాం. వెళ్ళిపోదాం పదమ్మా అని అన్నారు. జీవితంలో బాగా బ్రతికి దెబ్బతిన్న తండ్రికి తను ఆడపిల్ల అయినా కష్టపడి సంపాదించి పట్టెడన్నం పెట్టగలుగుతున్నానన్న ఆత్మతృప్తి తండ్రి గుండెలు బద్దలైనట్టుగా అన్న మాటలు నామరూపాలు లేకుండా నాశనమే. అసలే గాయపడిన అపురూప మనసు విహులంగా చూసింది తండ్రి కేసి. తండ్రి ఆక్రోశంలో అర్థముంది. ఆయన ఒకనాడు విలక్షణంగా బ్రతికిన మనిషి. పాడి పంటలతో కలకలలాడే ఓ అందమైన పల్లెటూరు తమ స్వస్థలం. 10-12 ఏళ్ల క్రితం అక్కడ తమకు అందమైన లోకిలి ఉండేది. కొరతలేని సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు తలుచుకుంటే ఏదో గత జన్మ స్మృతిలా అనిపిస్తుంది. ఆనందంగా సాగిపోతున్న నావ ఒకనాడు హఠాత్తుగా పల్టీ కొట్టింది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఎలాగో ఒడ్డుకు చేరినట్టుగా ఈ సిటీకి వచ్చి పడ్డారు. చదువుకోవాలన్న ఆశయమైతే నెరవేరింది. కానీ పిల్లలైన తాము ఎటువంటి బ్రతుకు పోరాటం సాగించారో తండ్రి సాక్షి కాబట్టి ఆయనక ఆ హృదయ వేదన అని అనుకుంది. అర్పిత చదువు పూర్తి అయితే అలాగే వెళ్ళిపోదాం నాన్నగారు. మనం ఇప్పుడు వెళ్ళిపోతే దాని చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది అని అంది. ఆయన మాట కాదని ఆయన్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అనునయంగా అంది అపురూప. చదువు పూర్తి చేసి మీరు చేసే ఉద్యోగాలేమిటమ్మా? ఆ కాన్వెంట్ ఉద్యోగాలేగా. వీధి వీధికో కాన్వెంటు. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి మీలాంటి డిగ్రీ హోల్డర్లని పెట్టి మనుషులుగా తయారు చేస్తుంది. 200-300 వందల కోసం మీ రక్త మాంసాలు కరిగిస్తారు కదమ్మా అని అన్నారు ఆయన. నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా పల్లెలో పని దొరకక కడుపు మాడిన వాళ్ళంతా పట్నాలు చేరుతున్నారు. ఇక్కడ కష్టం చేసే వాళ్లకు పని ఉంది. కాస్త చదువున్న వాళ్ళైనా అసలేమీ చదువుకోకపోయినా
మట్టి పనో ఫ్యాక్టరీలో పనో ఏదో ఒకటి దొరుకుతుంది. ఫ్యాక్టరీలో పని చేసో కాన్వెంట్లో చదువు చెప్పు 300 తెచ్చుకునే ఆడపిల్ల సైతం చక్కగా తయారై భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఏ ఆఫీసర్ ఉద్యోగమో చేస్తున్నంత దర్జాగా బస్సులో వెడుతుంది. వచ్చేది 300 అయినా నేను చేస్తున్నాను ఉద్యోగం, నాకు ఉంది ఆర్థిక స్వాతంత్రం అన్న ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతుంది. వాళ్ళు పని చేయించుకొని ఇచ్చే 300 చాలా తక్కువే కావచ్చు, వెట్టి చాకిరే కావచ్చు, కానీ ఆర్థిక స్వాతంత్రం మాత్రం కాస్త చదువుకున్న ఆడపిల్లకు ఈ పట్నం ఇవ్వగలుగుతుంది. వరదలో కొట్టుకుపోయే వాళ్ళకి గడ్డిపోచే గొప్ప ఆధారం కదా నాన్నగారు అంది అపురూప. ఆధారంగా కనిపిస్తుందే కానీ నిజంగా ఆధారం కాలేదు కదమ్మా అని అన్నారు ఆయన. ఈనాడు అస్థిపంజరంలా మంచానికి అంటుకుపోయిన తండ్రి ఒకనాడు మంచి పండితుడిగా గుర్తింపు పొందినవాడు. చక్కని పాటలు పద్యాలతో హరికథలతో ఊరి జనాల్ని ఎంతో అలరించినవాడు. ఓడలు బళ్ళు అయినట్టుగా తారుమారైన తండ్రి పరిస్థితి తలుచుకుంటే అపురూప కళ్ళల్లో నీళ్లు చివ్వున ఊరుతాయి. గుండె భారమైపోతుంది. నేను మాత్రం ఆ పల్లెటూరికి రాను. నాన్నగారు అడుక్కు వచ్చి మా ఆకలిని తీరుస్తారేమో కానీ యుక్త వయసు వచ్చిన ఆడపిల్లకుండే ఆశలు ఆశయాల మాట ఏమిటి? ఇక్కడే ఉంటే ఎన్నో అవకాశాలు. డిగ్రీ పూర్తి చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి బ్యాంక్ టెస్టులకి అపియర్ కావాలని ఉంది. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ దొరికించుకు తీరుతాను. అది ఉన్నతమైన పదవినే చేపడతాను. నా భవిష్యత్తు మీద నాకా నమ్మకం ఉంది అని అంది అర్పిత. చెల్లెలి మాట కూడా మరీ అంత తీసేసేది కాదుగా నాన్నగారు. ఇంతకాలం ఇన్ని అష్టకష్టాలు పడి చదివింది ఉద్యోగాల కోసమేగా. ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం పూర్తిగా పోలేదు. యువత తెలివితేటలను పడిన శ్రమను మరీ అంత ఘోరంగా దగా చేయదు. ఒక అవకాశం చేజారిన మరొకటి అందిపుచ్చుకోగలనన్న నమ్మకం నాకు ఉంది. అప్లికేషన్లకి ఫోటోలకి ఇంటర్వ్యూలకి సగం జీతం అంకితం చేస్తున్నారు కదమ్మా. దొరికిందా ఉద్యోగం అని అడిగారు ఆయన. కష్టే ఫలి, ఎప్పటికైనా ఫలితం అందుకోగలనన్న నమ్మకం నాకుంది. అంతిమ దినాలైనా ప్రశాంతంగా మనూళ్ళో గడపాలన్న నా చివరి కోరిక మాట ఏమిటమ్మా అని అన్నారు ఆచారి. అర్పిత డిగ్రీ పూర్తి చేయనీయండి నాన్నగారు, తర్వాత దాన్ని తమ్ముడి దగ్గర ఉంచి మనిద్దరం ఊరెళ్ళిపోదాం అని అంది అపురూప. నేను వాడి దగ్గర ఉండను, వాడి పెళ్ళానికి నాకు క్షణం పడదు అని అంది అర్పిత. అలాగంటే ఎలానే? మన పరిస్థితి బాగా లేనప్పుడు ఎలాగోలా ఒకలా సర్దుకొని ఉండాలి కదా అని అంది అపురూప. ఎలా సర్దుకుంటాం? మన కోసం ₹1 ఖర్చు పెట్టాలన్నా విలవిలలాడిపోయే ఆవిడ నన్నుంచుకొని తిండి పెడుతుందని ఎలా అనుకున్నావు అని అంది అర్పిత. ఇంకా ఏడాది మాట, ఇప్పటి నుండే తగువెందుకు? ఈలోగా నాకు మంచి ఉద్యోగం దొరికితే ఎక్కడికి వెళ్ళే ప్రశ్నే లేదు. మంచి ఇల్లు తీసుకొని నేను నాన్నగారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని అంది అపురూప. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆడపిల్ల కష్టం తింటూ నిశ్చింతంగా ఉంటానమ్మా అని అన్నాడు ఆయన. అందుకు ఆడపిల్ల మగపిల్లాడన్న తేడాలు ఎందుకు నాన్నగారు? వాళ్ళని కన్నట్టే మమ్మల్ని కన్నారు, వాళ్ళని పెంచినట్టే మమ్మల్ని పెంచారు. ఈ తేడా ఇప్పుడు చూపిస్తున్నారే కానీ మీరు బాగున్న రోజుల్లో నన్ను ఎంత అపురూపంగా చూశారు. చదువులో నా తెలివితేటల్ని చూసి ఎంత గర్వించేవారు. ఆడపిల్లనన్న తేడా కానీ చిన్న చూపు కానీ మీరు చూసినట్టు నాకు గుర్తులేదు అని అంది అపురూప. తనని తొలిసారిగా తండ్రిని చేసిన అపురూప అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆ పిల్ల ఆటపాటల్లో ఎంత చురుకో చదువులోనూ అంత చురుకు. చిన్నప్పుడు ఎవరి మాటని లక్ష్య పెట్టేది కాదు. ఇంట్లో పని పాటలంటే బొత్తి శ్రద్ధ ఉండేది కాదు. దీనికి నోరు చూస్తే ఇంత కంప, పని చూస్తే బొత్తిగా రాదు. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళే పిల్ల అంటూ తల్లి చదివే దండకాన్ని తను మధ్యలోనే తుంచేవాడు. దానికి పని రాలేదన్న బెంగపడకమ్మా. చదువులు అది చురకత్తి. లెక్కల్లో దానికి వచ్చే మార్కులెన్నో తెలుసా? 100కి 100. అది మేధా సంపత్తి అంటే దాని తెలివితేటలన్నీ అంట్లగిన్నెలకి అంకితం ఎంత మాత్రం కానియను. అది ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను. నా అపురూపను ఒక మణిపూసగా మలుస్తాను. ముందు మురిసిన తన పండుగ ఎలా తెల్లారింది? సుప్రసన్నాచారి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. గతమంటే అది ఒక బంగారు కలగా అనిపిస్తుంది ఆయనకి. పాలల్లో నీళ్ళలా కలిసిపోయిన భార్య, ముత్యాల్లాంటి పిల్లలు, కొడుకు పిల్లల్ని కోడల్ని చూసుకొని నాకింతకంటే ఏం కావాలి అని మురిసిపోయే తల్లి.
ఆ తల్లికి భార్యకు రోగం వస్తే మందులు ఇప్పించడానికి డబ్బులు లేక చంపుకున్న దురదృష్టవంతుడు తను. తన భార్య ఇచ్చిన సంతానాన్నైనా బ్రతికించుకోగలిగాడా? ఒకడిని ఆ దారిద్ర్యానికి ఆహుతి చేశాడు. మిగతా పిల్లలనైనా చదివించి ప్రయోజకుల్ని చేయగలిగాడా? తనే వాళ్ళ మీద ఆధారపడ్డాడు. ఈ సిటీకి వచ్చి ఆ పిల్లలు పడని కష్టం అంటూ లేదు, చేయని పని లేదు అని అనుకుంటున్నాడు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే, అపురూప చిన్నప్పుడు ఎంత గంపరాకాశిలా ఉండేదో, పెద్దయితే ఇది అందరినీ ఒక ఆట ఆడిస్తుందని అనుకున్నారో ఇప్పుడంత సౌమ్యమూర్తిగా మారిపోయింది. ప్రతి విషయంలోనూ ఎంత సంయమనం చూపిస్తుంది. అవటివాడైన తండ్రికి, తనకంటే చిన్నవాళ్ళైన తోబుట్టువులకి పెద్ద దిక్కు కావలసి రావటంతో సహజంగానే పెద్ద మనిషి తరహా అబ్బింది. కాన్వెంట్ ఉద్యోగం వెట్టి చాకిరీ అనుకుంటే ఇప్పుడు కత్తి మీద సాము కూడా అనిపిస్తుంది అపురూపకు. ఆమె పనిచేస్తున్న లిటిల్ బర్డ్స్ స్కూలు ఈ మధ్య చేతులు మారింది. ఓనరే ఆ స్కూల్కి ప్రిన్సిపాల్గా వచ్చాడు. అతడు యువకుడు, పీజీ చేశాడు. ఇటీవలే పెళ్లి కూడా అయింది. భార్య తెచ్చిన లక్షల కట్నం డబ్బులతోనే ఈ స్కూల్ని కొనేశాడు. వస్తూనే అతడి కన్ను అపురూప మీద పడింది. సరదాగా ప్రేమాయణం సాగిద్దామని చూశాడు. అది సాగకపోయేసరికి అతడి కళ్ళల్లోని చిలిపి చూపు పులిచూపుగా మారిపోయింది. యాకీ మాకీ భేదం తెలియకుండా వ్రాసే అతడు అపురూప టీచింగ్లో పనిగట్టుకుని తప్పులు పట్టసాగాడు. 2 నిమిషాలు లేటొచ్చినా కసురుకోవటం, ఒక పూట సెలవు అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించటం. ఓ రోజు అన్నంత పని చేశాడు. ఇదిగో మీకు రావలసిన జీతం. రేపటి నుండి మీరు స్కూల్కి రానక్కర్లేదు. మీ ప్లేస్లో నిన్ననే ట్రైన్ టీచర్ని అపాయింట్ చేసుకున్నాం. రావలసిన జీతం అపురూప చేతిలో పెట్టి అన్నాడు. అపురూప ముఖం పాలిపోగా, సార్, ఇంత అర్ధాంతరంగా ఉద్యోగం నుండి తీసివేయడం నేను చేసిన నేరమేమిటి? వణికే స్వరంతో అడిగింది. ఒకరోజు ఇంటర్వ్యూకి పెడుతున్నానని సెలవు, ఒకరోజు ఏదో పరీక్షకు పెడుతున్నానని సెలవు, మీకు జ్వరం వచ్చిందని 2 రోజులు సెలవు, ఇంట్లో ఇంకెవరికో ఏదో అయిందని 2 రోజులు సెలవులు. మీ డుమ్మాలకు విసిగిపోయానండి. ఇది ప్రైవేట్ స్కూల్ అని మర్చిపోయినట్టున్నారు. టీచర్స్ ఆబ్సెంట్ అయితే స్కూల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా అని అన్నాడు అతను. 2 రోజులుగా అపురూపకి జ్వరం. నిన్న మొన్న సెలవు పెట్టి ఈ రోజు వచ్చింది. నెలకు 1-2 రోజుల కంటే సెలవు పెట్టినట్టు నాకు గుర్తులేదు. ట్రైన్ టీచర్ దొరికిందని నన్ను తీసివేయడం మీకు భావ్యం కాదు. టీచర్గా నాకు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అని అంది అపురూప. మాకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదమ్మా, సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి అన్నాడు అతను. నేను సిన్సియర్గానే వర్క్ చేశాను, కానీ మీకు కావాల్సింది అది కాదు. మీకు ప్రైవేట్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి. మీ బుర్రలో పుట్టిన విషపురుగు పని ఇది. మోహపూరితంగా చూసే మీ చూపులకి నేను జవాబు ఇవ్వడం లేదు. వారం రోజుల క్రితం మీరు హోటల్కి పిలిచారు, నేను సై అనలేదు. అది అసలు కారణం అని అంది అపురూప. షడప్, నిన్ను తీసేశానన్న కసితో ఏదేదో పేలుతున్నావు. బోడి, నిన్నెవరు కోరారే అని అన్నాడు అతను. మాటలు జాగ్రత్తగా రాని. బోడీ గీడి అన్నావంటే చెప్పిడిచి కొడతాను. స్కూలు పెట్టి 4గురికి ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన నువ్వేం రారాజువి కాలేవు. నీ స్కూల్లో పనిచేసే పంతులమ్మలంతా నీకు ఉంపుడు గత్తులు కారు అని అంది. పెళ్లి పెటాకులు లేని నీలాంటి కన్యామణులంతా తమ వెంట మగవాళ్ళంతా పడుతున్నారని భ్రాంతి పడతారు. అది నీ తప్పు కానీ నా తప్పు కాదు. ఇంట్లో నాకు రంభలాంటి భార్య ఉండగా నీకోసం మర్రలు చాచాల్సిన కర్మేం పట్టలేదు నాకు అన్నాడు అతను. ఇంట్లో రంభలాంటి భార్య ఉన్న రుచుల కోసం మర్రలు చాచే నీచ బుద్ధిరా నీది. ఇన్నాళ్ళు నీ దగ్గర నేను పనిచేశానంటే నా దరిద్రం చేయించింది. నువ్వు తీసేయటం నా మంచికేనని ఇప్పుడు అనుకుంటాను. నీ పంజా నుండి విముక్తి దొరికింది అంటూ విశ్వేశ బయటికి నడిచి బస్ స్టాప్ కేసి నడిచింది అపురూప. అయితే భవిష్యత్తు పెద్ద భూతంలా ఎదురు నిలబడ్డట్టుగా అయింది. మళ్ళీ ఉద్యోగం కోసం ఎంతమంది చుట్టూ తిరగాలో, ఎన్ని రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందో. 10-12 దాకా పిల్లలు సాయంత్రం ట్యూషన్కి వచ్చేవాళ్ళు స్కూల్ పిల్లలే. స్కూల్లో ఉద్యోగం పోవడంతో ఆ ట్యూషన్లు పోయినట్టే. తమ స్కూల్లో క్లాసులు తీసుకునే టీచర్ దగ్గరే ఆ పిల్లలు చదువుతారు. పరీక్షల్లో బాగా మార్కులు పడతాయన్న ఆశ వాళ్ళని అలా చదివిస్తుంది. ఉద్యోగం పోయింది, సో ట్యూషన్లు పోయినట్టే. ఉద్యోగం పోగొట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే మనసులో ఏమిటో అపరాధ భావం నిండిపోతుంది. నిరుద్యోగం అన్న కనిపించని గుదిబండ మెడకు పడ్డట్టుగా మహా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం ఊడిపోయిందని ఇంట్లో చెప్పకముందే తాను ఉద్యోగం సంపాదించుకోగలిగితే బావుణ్ణు. అది ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం అన్న పేరు పెట్టగలిగితే చాలు
అనుకుంటూ ప్రక్కన సిమెంట్ బెంచి మీద ఒక ముసలాయన పేపర్ చదువుతున్నాడు. బస్సు కోసం చూడటం విసుగనిపించి కొద్దిగా మెడ వంచి పేపర్లోకి దృష్టి సారించింది అపరూప. కన్న కూతుర్ని కామించిన ఓ కామందుడు, చితిలో ఓ సీత, 2 బస్సులకు నక్సల్స్ నిప్పు. ఇలాంటి హెడ్లైన్స్ మీద ఆమె చూపులు పరుగులు తీస్తూ ఒకచోట టక్కున ఆగిపోయాయి.